వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. 10th క్లాస్ అర్థమెటిక్ ప్రొగ్రెషన్ సంబంధించి ఇంత ముందు క్లాస్లోని ఎక్సైజ్ 5.2లోని nth టర్మ్ యొక్క ఇంట్రడక్షన్, అలాగే ఎక్సైజ్ 5.2లోని ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకుందాం. ఈ రోజు క్లాస్లోని ఎక్సైజ్ 5.2లోని మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని నేర్చుకుందాం. ఓకే, ఎక్సైజ్ 5.2లోని 4th ప్రాబ్లం చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 8, 13, 18 ఈజ్ 78. సో ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ ఇవ్వబడింది. దాంట్లో 78 అనేది ఎన్నో పదం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన ప్రొగ్రెషన్స్ అండి 78 ఎన్నో పదం అంటే మనం nth టర్మ్ అని అనుకుని, సో nth టర్మ్ an ఈక్వల్ టు 78 అని మనం ఈక్వల్ చేసుకుని దాంట్లో n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ గివెన్ ఏపీ 3, 8, 13, 18 అండ్ సో ఆన్. సో దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 3 ఫస్ట్ టర్మ్. సో తర్వాత కామన్ డిఫరెన్స్ డి ఎలా వస్తుంది మనకి? a2 మైనస్ a1. ఇక్కడ అర్థమెటిక్ ప్రొగ్రెషన్ ఇచ్చారు కాబట్టి మనం a2 మైనస్ a1 చేస్తే మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ a2 ఎంత? సెకండ్ టర్మ్ 8, ఫస్ట్ టర్మ్ 3. సో 8 మైనస్ 3 ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే d ఈక్వల్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో మనకి ఈ 78 ని మనం nth టర్మ్ అని అనుకుంటాం. దేర్ఫోర్ లెట్ an ఈక్వల్ టు 78. సో ఇక్కడ nth టర్మ్ ఫార్ములా మనకి ఏమొస్తుంది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు 78. సో దీన్ని మనం సాల్వ్ చేసి n వాల్యూ కనుక్కుంటే ఈ 78 అనేది ఎన్నో పదమో మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ a ఎంత అవుతుంది? 3 ప్లస్ n అనేది మనకు తెలియదు కాబట్టి n మైనస్ 1 d మనకి 5 వచ్చింది ఇంటూ 5 ఈక్వల్ టు ఎంత? 78. సో ఇక్కడ 3 అటే తీసుకెళ్దాం. n మైనస్ 1 ఇంటూ 5 ఈక్వల్ టు ఈ 3 అటే పెడితే మైనస్ 3 అవుతుంది. 78 మైనస్ 3. సో n మైనస్ 1 ఇంటూ 5 ఈక్వల్ టు 78 నుంచి 3 తీసుకెళ్తా 75. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? n మైనస్ 1 ఇంటూ 5 ఈక్వల్ టు 75 వచ్చింది. సో ఇక్కడ 5ని అడే తీసుకుంటే అవుతుంది. ఇక్కడ 5 మల్టిపుల్ చేస్తుంది, అడే తీసుకుంటే డివైడ్ చేస్తుంది. దేర్ఫోర్ n మైనస్ 1 ఈక్వల్ టు 75/5. సో 75లో 5 ఎన్ని డేస్ పోతుంది? 15 డేస్ పోతుంది. సో 15 టైమ్స్ 1. దేర్ఫోర్ n ఈక్వల్ టు మైనస్ 1 అడే తీసుకొస్తుంది 15 ప్లస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు 16. సో n అనేది 16 వచ్చింది కాబట్టి సో nth టర్మ్ 78 అంటే 16th టర్మ్ 78 వచ్చింది. సో 78 అనేది 16th టర్మ్ అవుతుంది. దేర్ఫోర్ సో 16th టర్మ్ ఈజ్ 78. సో ఇచ్చిన ప్రొగ్రెషన్ లో 78 అనేది 16th టర్మ్ అవుతుంది అనమాట. ఓకే, 5th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఇక్కడ అర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ ఇవ్వబడ్డాయి. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ ఏపీ 7, 13, 19 అండ్ సో ఆన్ 205. సో దీంట్లోని ఫస్ట్ టర్మ్ ఏమైంది? ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 7. సో కామన్ డిఫరెన్స్ d ఎలా వస్తుంది? a2 మైనస్ a1. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేద్దాం. సో 13 మైనస్ 7 ఈక్వల్ ఎంత? 6. సో 205 అనేది ఇది లాస్ట్ టర్మ్ అనేది. మనకి అర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ 2 టైప్స్ అది ఫైనైట్ ప్రొగ్రెషన్స్, అలాగే ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రొగ్రెషన్స్ ఉంటాయి. సో ఫైనైట్ అంటే మనకి లాస్ట్ టర్మ్ వచ్చింది కాబట్టి దీంట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇది లాస్ట్ టర్మ్ ఎన్నోదో మనకి ఫైండ్ అవుట్ చేస్తే దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో లాస్ట్ టర్మ్ ఎంత అయింది? L 205. ఇది లాస్ట్ టర్మ్ అయింది అనమాట. ఇచ్చిన ప్రొగ్రెషన్ లో ఇది చివరి టర్మ్ అయింది. చివరి టర్మ్ ఇది ఎన్నో టర్మ్ మనకు తెలిస్తే దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయో మనకి తెలుస్తుంది అనమాట. సో దీన్ని an అనుకుంటాం. సో nth టర్మ్ 205 అనుకుంటే సో nth టర్మ్ ఫార్ములా an ఈక్వల్ టు 205. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత? 205. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏ ఎంత వచ్చింది మనకి? 7
ప్లస్ ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్ మైనస్ 1 డి ఎంత 6 ఈక్వల్ ఎంత 205. సో ఇక్కడ 7 అనేది తీసుకెళ్దాం. ఎన్ మైనస్ 1 ఇంటూ 6 ఈక్వల్ 205 ప్లస్ 7 అంటే పెడితే మైనస్ 7 వస్తుంది. ఓకే, సో ఎన్ మైనస్ 1 ఇంటూ 6 ఈక్వల్ 205 నుంచి 7 తీసే ఎంత అవుతుంది 198. సో దెన్ n మైనస్ 1 ఈక్వల్ ఈ 6 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అదే తీసుకుంటే డివైడ్ చేస్తుంది 198/6. సో 198 లో 6 ఎన్ని టైమ్స్ పోతే చూద్దాం. 6 3s are 18, ఇంకో 18 మిగిలింది కాబట్టి 6 3s are అంటే 33 టైమ్స్ పోతుంది. సో n ఈక్వల్ -1 అంటే తీసుకెళ్తే 33 ప్లస్ 1 ఎంత అవుతుంది 34. సో n అనేది మనకి 34 వచ్చింది. సో 34 అంటే 205 అనేది 34th టర్మ్ అవుద్ది. సో ఇక్కడ 34th టర్మ్ అయింది కాబట్టి ఇచ్చిన ప్రొఫెషన్స్ లోనే మొత్తం ఎన్ని టైమ్స్ ఉంటాయి 34 టైమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ 34 ఈజ్ ఈక్వల్ టు 205. సో therefore there are 34 terms in given arithmetic progression. సో దీంట్లో 34 టైమ్స్ ఉంటాయి. ఓకే, ఫిఫ్త్ లోని ఈ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇది గివెన్ ఏపీ 18 15 and half 13 and so on -47. సో దీంట్లోని -47 అనేది లాస్ట్ టర్మ్ అయింది. సో దీంట్లో ఎన్ని టైమ్స్ ఉంటాయో మనం కనిపెట్టాలంటే ఈ లాస్ట్ టర్మ్ ఇది ఎన్నో పదో మనకు తెలిస్తే దాన్ని బట్టి దీంట్లో ఎన్ని టైమ్స్ ఉంటాయి అన్నది మనం చెప్పచ్చు అనమాట. సో అంత ముందు ప్రాబ్లం లాగా ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ ఎంత అవుతుందా 18. సో కామన్ డిఫరెన్స్ డి ఎలా వస్తుందని చెప్పాను. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి అంటే a2 మైనస్ a1. సో 15 and half మైనస్ 18. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రూవ్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 2 15s అంతా 30 30 1 కలిపితే 31/2 మైనస్ 18. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 2 18s అంతా 36. సో 31 మైనస్ 36/2. సో ఇదంతా అవుతుంది 31 మైనస్ 36 మైనస్ 5/2 అంటే కామన్ డిఫరెన్స్ డి -5/2 వచ్చింది. దో లాస్ట్ టర్మ్ ఎంత -47. సో లాస్ట్ టర్మ్ అని మనం ఎంత టర్మ్ అనుకుంటే ఏఎన్ ఈజ్ కూడా ఎంత -47. సో లాస్ట్ టర్మ్ ఎంత టర్మ్ కాబట్టి ఎంత టర్మ్ ఫార్ములా ఎంత a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు -47. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 18 కాబట్టి 18 మనకి n తెలియదు n మైనస్ 1 ఇంటూ డి ఎంత వచ్చింది ఇంటూ -5/2 ఈజ్వల్ ఎంత -47. సో ఇక్కడ 18 అంటే తీసుకుందాం n మైనస్ 1 ఇంటూ -5/2 ఈజ్వల్ -47. 18 అంటే తీసుకొస్తే -18. సో -47 -18 ఎంత అవుతుందంటే -65 వస్తుంది. సో దెన్ n మైనస్ 1 ఇంటూ ఈ -5/2 ని అంటే తీసుకుందాం అంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇటేపు మనకి -65 వచ్చింది కాబట్టి ఇంటూ ఇక్కడ -5/2 ఈక్వల్ టు కట్టేపడితే దాని రెసిప్రోకల్ ఏమవుతుంది -2/5 అవుతుంది అంటే -2/5 వస్తుంది అనమాట. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 5 దీంట్లోని 13 టైమ్స్ పోతుంది కాబట్టి -13 ఇంటూ -2 ఎంత అవుతుంది +26 అవుతుంది. 26 వస్తుంది అనమాట. సో n మైనస్ 1 అనేది మనకి 26 వచ్చింది. -1 అంటే తీసుకొస్తే +1 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 26 + 1 ఎంత అవుతుంది 27. సో n అంటే ఇక్కడ an అంటే ఎంత టర్మ్ ఇక్కడ 27 అయింది. సో therefore n ఈజ్ ఈక్వల్ టు ఎంత 27. సో ఇక్కడ n 27 వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని 27 కాబట్టి సో ఇది n అంటే -47 అనేది 27th టర్మ్ అయింది. సో there are 27 terms are in the given AP. Therefore there are 27 terms are in given arithmetic progression. Okay.
ఓకే, 6th ప్రాబ్లం చూద్దాం. చెక్ వెదర్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ది గివెన్ ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఒక అథమెటిక్ ప్రొవిజన్స్ ఇవ్వబడింది. దాంట్లో -150 అనేది ఈ అథమెటిక్ ప్రొవిజన్స్ టర్మ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పాలి. సో చెప్పాలంటే -150ని మనం ఎంత టర్మ్ అంటే దీంట్లో ఒక ఎంత టర్మ్ అనుకుని మనం చేస్తే దాంట్లో n అనేది మనకు పాజిటివ్ ఇంటిజర్ వచ్చిందో లేదో చూసి దాన్ని బట్టి దీంట్లో ఒక టర్మ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పచ్చు అనమాట. సో గివెన్ ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. సో దీంట్లోని -150 అనేది ఒక టర్మ్ అవుతుంది అనమాట. దీంట్లోని ఫస్ట్ టర్మ్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఏ ఎంత అయింది 11. సో కామన్ డిఫరెన్స్ డి అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేద్దాం. a2 మైనస్ a1, 8 మైనస్ 11 ఎంత -3 అయింది. సో దీని -150 అనేది ఒక ఎంత టర్మ్ అనుకుందాం. దీంట్లో ఒక ఎంత టర్మ్ ఈక్వల్ టు -150. సో ఎంత టర్మ్ అంటే an కాబట్టి సో an ఫార్ములా ఎంత a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ ఎంత -150. సో ఇక్కడ a 11 ప్లస్ n అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n మైనస్ 1 డి ఎంత వచ్చింది -3 ఈక్వల్ ఎంత -150. సో 11 అంటే తీసుకెళ్దాం అంటే n మైనస్ 1 ఇంటూ -3 -150 ప్లస్ 11 అంటే పెడితే -11 అవుతుంది. సో n మైనస్ 1 ఇంటూ -3 -150 -11 రెండు మైనస్లు కాబట్టి మనం దీన్ని కలిపేసి మైనస్ గుర్తు పెట్టాలన్నమాట. -161 వచ్చింది. సో ఇక్కడ -3 అనేది ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది. మల్టిపుల్ చేసేది ఈక్వల్ టు గడ్డ తీసుకెళ్తే అవుతుంది డివైడ్ చేస్తుంది అనమాట. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు -161/-3. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే మనకి 161/3 వస్తుంది. Therefore n minus 1 is equal to 161/3. So minus 1 అంటే n is equal to 161/3 minus 1 అంటే ప్లస్ 1 అవుతుంది. సో దీన్ని మనకి బ్రోకర్ ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 3 into 1 ఎంత 3 అంటే 161 plus 3/3 అంటే ఎంత అవుతుంది 164/3 అయింది. 164/3. సో n అనేది మనకు 164/3. సో 164లో 3 అనేది డివిజిబుల్ కాదు. చూడండి ఒకసారి కలిపితే 4 + 6 10, 10 + 1 11, 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇది ఇంటిజర్ అవ్వదు. సో n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్. సో ఇది ఇంటిజర్ అవ్వదు, పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. ఇది ఎన్నో టర్మ్ కావాలంటే అది పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి కాబట్టి సో n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్. సో -150 అంటే ఎంత టర్మ్ మనం 150 -150 అనుకున్నాం కాబట్టి -150 1/164/3 వచ్చింది కాబట్టి సో -150 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఇన్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, 7th ప్రాబ్లం చూద్దాం. Find the 31st term of AP whose 11th term is 38 and 16th term is 73. అంటే ఇక్కడ 11th term ని 16th term ఇచ్చి మనకి 31st term కనిపెట్టాలి. సో మనకి దీని నుంచి మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే మనకి 31st term అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. గివెన్ 11th term అంటే A11 ఎంత ఇచ్చారు 38 అండ్ 16th term అంటే A16 తీసుకుంటే ఎంత 73 ఇచ్చారు. సో మనం A16 అంటే A ప్లస్ 16 అంటే 16 మైనస్ 1 ఎంత 15D ఈక్వల్ టు 73. అంటే ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఉపయోగించాలి ఎంత టర్మ్ an ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఫార్ములా ఉపయోగిస్తే 16 టర్మ్ అంటే 15D అవుతుంది. దీన్ని 1 అనుకుందాం. అలాగే A11 అంటే A11 ఎంత A ప్లస్ 10D ఈక్వల్ టు 38. దీన్ని 2 అనుకుందాం. సో మనం A16 నుంచి A11 తీసేద్దాం. తీసేసినప్పుడు ఇక్కడ సెకండ్ టర్మ్ యొక్క సింబల్స్ మారుతాయి. సో ఏ క్యాన్సిల్ అవుద్ది
15d నుంచి 10d తీస్తే ఎంత 5d. 73 మైనస్ 38 35 వస్తుంది. సో దీన్ని బట్టి d ఈక్వల్ ఎంత ఉంది 35/5 7 వచ్చింది. సో దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. సో d వాల్యూని మనం ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ లో సపరేట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ పుట్ d ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 2 లో సబ్మిట్ చేద్దాం, లేదా 1 లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో 2 ఏది a ప్లస్ 10d ఈక్వల్ టు ఎంత 38. సో a తెలియదు కాబట్టి a ప్లస్ 10 ఇంటూ d 7 వచ్చింది. 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత 38. సో a ప్లస్ 10 7 ఎంత 70 ఈజ్ ఈక్వల్ టు 38. దేర్ ఫోర్ a ఈక్వల్ టు 38 మైనస్ 70 ఈక్వల్ టు ఎంత -32 వస్తుంది. a ఈక్వల్ టు -32. సో మనకి ఏమొచ్చింది a ఈక్వల్ టు -32 వచ్చింది అండ్ b ఈక్వల్ టు 7 వచ్చింది. సో మనకి ఏం కావాలి 31st టర్మ్ కావాలి. సో a31. సో a31 ఎంత అవుతుంది a ప్లస్ 31 అంటే n-1 కాబట్టి 31 మైనస్ 1 ఇంటూ d. సో a ప్లస్ 30d. సో a ఎంత -32 ప్లస్ 30 ఇంటూ d ఎంత 7. సో -32 7 30 ఎంత 210. సో -32 ప్లస్ 210 ఎంత అవుతుంది 178. Therefore a31 is equal to 178. Therefore 31st term is 178. Okay. Eighth problem చూద్దాం. NAP consists of 50 terms, of which third term is 12 and the last term is 106. Find the 29th term. సో ఇక్కడ ఒక ఇచ్చిన అథమెటిక్ ప్రొవిజన్స్ లోని 50 టర్మ్స్ ఉంటాయి. అంటే n is equal to 50 అవుతుంది. దాంట్లోని థర్డ్ టర్మ్ ఏమో 12, అలాగే లాస్ట్ టర్మ్ 106 అయితే 29th టర్మ్ ఎంత? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ థర్డ్ టర్మ్ అంటే a3 ఇచ్చారు. a3 ఎంత 12. అలాగే లాస్ట్ టర్మ్ n ఈక్వల్ ఎంత వచ్చింది 106 ఇచ్చారు. మనం 29th టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏం టర్మ్స్ ఉన్నాయి n ఈజ్ ఈక్వల్ టు 50 ఉంది. సో మనకి ఇక్కడ థర్డ్ టర్మ్ ఏమవ్వాలి a3ని మనం ఏమని రాసుకోవచ్చు a ప్లస్ 2d. ఎందుకు an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d కాబట్టి 3 - 1 2 కాబట్టి a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 12. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో లాస్ట్ టర్మ్ ఎల్లో లాస్ట్ టర్మ్ కాబట్టి మనం ఎన్నో టర్మ్ తెలియదు కాబట్టి దాన్ని మనం an అనుకుంటే సో లాస్ట్ టర్మ్ an ఈక్వల్ టు 106 అనుకుందాం. సో an ఈజ్ ఈక్వల్ టు 106. సో a50 n 50 కాబట్టి a50 ఫార్ములా a ప్లస్ 50 మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు 106. దెన్ a50 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 49d ఈక్వల్ ఎంత 106. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 2 లోంచి 1 తీసేద్దాం. అంటే a50 లోంచి a3 తీద్దాం. సో 2 మైనస్ 1. సో 2 అంటే మనకి ఈక్వేషన్ వచ్చింది a ప్లస్ 49d ఈక్వల్ టు 106 మైనస్ 1 అంటే a ప్లస్ 2d ఈక్వల్ ఎంత 12. సో తీసేస్తే సెకండ్ ఈక్వేషన్ లో మనకి సింబల్స్ మార్క్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. ఏ క్యాన్సిల్ అవుతుంది 49d లోంచి 2d తీస్తే ఎంత అవుతుంది 47d. అలాగే 106 లోంచి తీస్తే 94. దెన్ d ఈక్వల్ టు 94/47 అంటే బై 47. సో 47 లో 94 లో 47 2 టైమ్స్ పోతుంది కాబట్టి therefore మనకి d వాల్యూ వచ్చింది 2 వచ్చింది. సో dని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ d ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 మనకి ఏంటి a ప్లస్ 2d ఈక్వల్ టు 12. సో a ప్లస్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు ఎంత 12. a ప్లస్ 4 ఈక్వల్ టు 12.
ఏ ఈక్వల్ టు 12 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో ఏ 8 వచ్చింది కాబట్టి మనకి ఎన్నో టర్మ్ కావాలి? 29th టర్మ్ కావాలి. ఏ 29 కావాలి. సో ఏ 29 ఎంత వస్తుంది? ఏ ప్లస్ 29 మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ ఏ వాల్యూ మనకి 8 వచ్చింది కాబట్టి 8 ప్లస్ 29 నుంచి 1 తీసంతా 28 ఇంటూ డి ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో 8 ప్లస్ 28 2 0 ఎంత? 56. సో 8 ప్లస్ 56 ఎంత వస్తుంది? 64 వస్తుంది అనమాట. దేర్ ఫోర్ ఏ 29 ఈజ్ ఈక్వల్ టు 64. దేర్ ఫోర్ 29th టర్మ్ ఆఫ్ గివెన్ ఏపీ ఈక్వల్ టు 64 అన్నమాట. ఓకే, ఈరోజు క్లాస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 5.2లోని 4, 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలంటే మనం ఈరోజు నేర్చుకుందాం. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.